विग्रह कवर या नहीं करो विग्रह फोटो कवर क्या फोन 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 हां वीडियो ऑन చేస్తున్నా वीडियो अरे మళ్ళా గిట్టనే ఉన్నారు జరుగురు ఏం కాదు ఏ రోడ్ కింద క్లోజ్ ఏం కాదు కొంచెం రోడ్ ఇచ్చేద్దాం జరుగురు మననే మన భరత్ సారీ కొద్దిగా రామన్ శ్లోకం చేయండి మీ వాడు బిట్స్లాగా తీయాలి కదా బిట్లాగా అట్లనే జరగండి बा अट साइड जोहार आचार्य कोंडा लक्ष्मण बापू जी जोहार 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 आचार्य कोंडा लक्ष्मण बापू जी जोहार जोहार కొనసాగిద్దాం కొనసాగిద్దాం బాపూజీ ఆచార్యను కొనసాగిద్దాం 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 బాపూజీ ఆచార్యను కొనసాగిద్దాం जोहार आचार्य कोंडा लक्ष्मण बापू जी जोहार 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 आचार्य कोंडा लक्ष्मण बापू जी जोहार जोहार भरत स्लोगन्स जोहार आचार्य कोंडा लक्ष्मण बापू जी जोहार 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 आचार्य कोंडा लक्ष्मण बापू जी जोहार जोहार కొనసాగిద్దాం కొనసాగిద్దాం బాపూజీ ఆచార్యను కొనసాగిద్దాం 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 బాపూజీ ఆచార్యను కొనసాగిద్దాం जोहार आचार्य कोंडा लक्ष्मण बापू जी जोहार 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 बापूजी आशयाలు కొనసాగిద్దాం बापूजी आशयाలు కొనసాగిద్దాం अमर रहे बापूजी अमर रहे अमर रहे बापूजी अमर रहे जोहार आचार्य कोंडा लक्ष्मण बापू जी जोहार 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 आचार्य कोंडा लक्ष्मण बापू जी जोहार जोहार बापूजी आचार्य కొనసాగిద్దాం కొనసాగిద్దాం బాపూజీ ఆచార్య కొనసాగిద్దాం ఒక నిమిషం ఫుల్ ఫోటో తీసుకున్నాక దాంట్లో సంబంధం చెప్పి అన్న పేరు ఒకసారి అందరు ఇటు చూడాలి ఫోటో తీసుకుంటారు
భరత్ బయట తీసుకో అల్లది రికార్డు దా ఇట్లా వస్తున్నా ఈరోజు కొండా లక్ష్మణ్ బాబూజీ జయంతి సందర్భంగా మరి గత కొన్ని సంవత్సరాల క్రితం నుండి అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం గారికి ధన్యవాదాలు చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ మెదక్ జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో ఈ జయంతి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి అదే రకంగా కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ తెలంగాణ కోసం ఏం చేశారో మనందరూ తెలుసు. ఆయన పెద్ద త్యాగమూర్తి. ఆయనను స్మరించుకోవడం చాలా గొప్పగా విషయం అని చెప్పేసి సందర్భంగా మనం వేసుకు మరి అందరూ ఆయన పోరాట పట్టినను అందిపుచ్చుకొని ముందుకెళ్లాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. మరి ఈ కార్యక్రమానికి రామాయంపేటలో మన పిసిసి కార్యదర్శి గారు సుప్రభాత్ గారు 2 ముచ్చట్లు మాట్లాడతారు. స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణ రాష్ట్ర పోరాట యోధుడు, తెలంగాణ ముద్దుబిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా రామాయంపేట పట్టణంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. తెలంగాణ పోరాటానికి తన వంతు పాత్ర పోషిస్తూ తను ఉన్న ఇంటినే, హైదరాబాద్లోని కీలకమైన ప్రాంతంలో ఉన్న సెక్రటరీ ఉన్న ఇంటినే తెలంగాణ పోరాటం కోసం త్యాగం చేసిన త్యాగదారుడు అతను. ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా చనిపోయే వరకు కూడా తెలంగాణ కోసం పోరాట యోధుడు కాబట్టి తెలంగాణ ప్రజలందరం గుర్తుంచుకొని ఎల్లవేళ ఆయనకు నివాళులు అర్పించినప్పుడు ఆయన నిజమైన నివాళి. ఆయన ఆశయాలను ఆచరించి ప్రతి ఒక్కరూ తెలంగాణ పౌరులు తన ఆశయాలను ఆచరించి శాంతియుతంగా ఎలా పోరాడాడో అదేవిధంగా ప్రజలందరము పోరాడినప్పుడే, ప్రజల కోసం పనిచేసినప్పుడే, సేవ చేసినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అని అర్పిస్తూ జై కొండా లక్ష్మణ్ బాపూజీ. రోజు 110వ మన 110వ జయంతి సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ మన రామాయంపేట పట్టణంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి మన సుప్రభాత్ అన్న గారు, రమేష్ అన్న గారు, ఇక్కడి మన కుల పెద్దలు, సంఘ సభ్యులు, బీసీ నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మన మెట్టు గంగారాం గారు కూడా రావడం జరిగింది. ఎంతో మంచి సంతోషదాయకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినాము. ఇక ముందు కూడా ఎప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తామని కూడా చెప్తున్నాము. కొండా లక్ష్మణ్ బాపూజీ మన బీసీల కోసం ఎంతో పోరాటం చేశాడు. ఆయన స్వతంత్ర సమరయోధుడు. మన తెలంగాణ కోసం ఆయన యొక్క మన భవనం కూడా ఇచ్చి ఆయన స్వచ్ఛత నిరూపించుకున్నాడు. ఆయన అన్ని విషయాల్లో కూడా బీసీల కోసం ఎంతో పోరాటం చేశాడు. ఇప్పుడు కాదు, ఇక ముందు నుంచి కూడా ఆయన ఇక ముందు చాలా వరకు బీసీల కోసం పోరాటం చేశాడు. ఇప్పుడు మనం అందరం కూడా చేయవలసిన బాధ్యత ఉంది. జై బీసీ, జై కొండా లక్ష్మణ్ బాపూజీ. రమేష్ రెడ్డి గారు ఉన్నదే కదా. అందరికీ నమస్కారం. ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 110వ వర్ధంతి సందర్భంగా రామాయంపేట పట్టణంలో మనందరం కలిసి ఇక్కడ బీసీ సంఘాలు కానీ, పద్మశాలి సంఘం కానీ, తర్వాత మిగతా నాయకులు, కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా మనము చేస్తున్నాము. తర్వాత రాబోయే కాలంలో మనం ఇక్కడ బాపూజీ గారి విగ్రహాన్ని మనము పెట్టుకొని తనకి నివాళులు ఇవ్వాల్సిన అవకాశం ఉంది. కాబట్టి రామాయంపేట పట్టణంలో ప్రతి ఒక్కరూ మన బాపూజీ గారి విగ్రహాన్ని నెలకొల్పడానికి అందరూ కూడా ఈ సందర్భంగా సహకరించాలని చెప్పి కోరుతూ వారికి సంఘం తరఫున కొండా బాపూజీ గారికి నివాళులు అర్పిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు రామాయంపేట పట్టణ కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 110వ జయంతి అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలు, కుల సంఘాలు, వారి రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా పట్టణ సందర్భంగా నివాళులర్పించడం జరిగింది. వాస్తవంగా స్వతంత్రం కోసం పోరాడినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ ఆయన ఆకాంక్ష ఒకటే ఉండి, నా తెలంగాణ నాకు రావాలి, తెలంగాణ కోసం పీడిత ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి తెలంగాణ సాధన కోసం ఆయన చాలా ప్రయత్నం చేశాడు. అందరూ తెలంగాణ రావాలని కోరుకుని ఆస్తులు సంపాదించుకుంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తన ఆస్తిని, యావత్ ఆస్తిని కూడా తెలంగాణ కోసం పోరాటే వారికి అందరికీ కూడా అర్పితం చేయడం జరిగింది. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కూడా ప్రతి బీసీ సంఘ నాయకుడే కాదు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆచరించి రేపు రాబోయే కాలంలో కూడా రామపేట మండలంలోనే కాదు, మెదక్ జిల్లాకు ఆదర్శంగా రామపేట మండలంలో ఆయన విగ్రహ ప్రతిష్ఠ చేసి వచ్చే
జయంతి రోజు వరకు ఖచ్చితంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని అందరం కూడా రామపేట పట్టణంలో అందరం కూడా ఘనంగా నివాళులు అర్పించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై కొండ లక్ష్మణ్. కొండా బాపూజీ ఆశయాలు వర్ధిల్లాలి. ఈరోజు రామాయణపేట మున్సిపాలిటీ పరిధిలో కొండా బాపూజీ 110వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి పద్మశాలి సంఘంలో ఆధ్వర్యం చేసినటువంటి ఈ సభకు రావడం జరిగింది. సభ పెద్దలు సుప్రభాతన గారి రమేష్ రెడ్డి గారు, వాళ్ళ తర్వాత కులసంఘ పెద్దలు ప్రతి ఒక్కరికి కొండా బాపూజీ పట్టుకొని జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ శుభాకాంక్షలు జయంతి కార్యక్రమాలు వర్ధంతి కార్యక్రమాలు కాకుండా మన బీసీలు సన్యాసంగా పోరాడి ఇలాంటి పెద్దలు మన కోసం మన పిల్లల కోసం భవిష్యత్తు కోసం ఎంతోమంది ఎన్నో పదవులు కూడా పణంగా పెట్టి వాళ్ళ ఆస్తులను కూడా పణంగా పెట్టి మన జీవితాలు బాగుపడాలని చెప్పేసి వాళ్ళు ఎంతో పోరాటం చేసి మన వృత్తి కోసమే కాదు వృత్తి కోసమే కానీ స్వతంత్రం కోసమే కావచ్చు ఇలాంటి పోరాటాలు చేసినటువంటి వారిని మనం కార్యక్రమాలు విజయవంతంగా చేసుకొని వాళ్ళ ఆశయాలను ఆచరణలో తీసుకొని మరి మనం ముందుకు పోవాలని చెప్పేసి కూడా బీసీ సమాజాన్ని కానీ ప్రతి సమాజాన్ని కూడా మేము ఈ సందర్భంగా కోరుతున్నాము. మరి రామాయపేట పట్టణంలో మరి ఈ కొండా బాపూజీ లక్ష్మణ్ గారి విగ్రహాన్ని ఏర్పాటు ప్రభుత్వం తరఫున కూడా సహకరిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాము. జై కొండా లక్ష్మణ్ బాపూజీ. బాపూజీ ఓ వ్యక్తి కాదు, అతను శక్తిగా చెప్పుకోవచ్చు. త్యాగధనుడు. ఎందుకంటే ఏనాడో తన మంత్రి పదవులు సైతం తలదన్ని ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వచ్చిన ఘనత ఆయనకే దక్కింది. పద్మశాలి కావడం అనేది ఒక గర్వకారణం. అందుకే రామాయణపేట పట్టణంలో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు అన్ని ప్రతిపక్షాల సహకారంతో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాం. దయచేసి మీరంతా పద్మశాలి సంఘం నేతృత్వంలో జరిగే ఈ కార్యక్రమాన్ని మీరు తనవంతుగా సహకరించి స్థల కేటాయింపులో కావచ్చు మిగతా ఏదైనా సహకరించాల్సిగా మేము కోరుతా ఉన్నాం. బీసీ సంక్షేమ సంఘం మరియు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బాపూజీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. అతను మనం ఈరోజు తెలంగాణకు జాతిపేదగా వర్ణించుకోవచ్చు. ఎందుకనగా తన యావదాస్తిని తెలంగాణ పోరాటం కోసం త్యాగం చేసిన గనుడు కాబట్టి ఆయన ఆశయాలను ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఆయన ఆశయ సాధనలో యువత అందరూ కూడా ముందుకు వెళ్ళాయి దేశం కోసం మన ప్రాంతం కోసం పోరాడని ఈ సందర్భంగా చేతి పని చేసుకునేదాన్ని ముందు దొరకని సమయంలో ఆయన పోరాడి సంఘాలు తయారు చేసి ప్రతి సంఘ సభ్యులకి ఇచ్చే రకంగా ఆయన ఇంత పోరాడి ఆయన గురించి చెప్పాలంటే చాలా చాలా చేసింది. పద్మశాలీలను ఇప్పుడు కూడా ఆయన చిన్న చూపు చూడలేదు. ఆయన కొరకు పద్మశాలీలు ఎప్పటి గురికా రుణపడి ఉంటారని అనుకుంటున్నాను. జై కొండా లక్ష్మణ్ బాబు. జై. చలో నెక్స్ట్ మాట్లాడతారు లైవ్లో. ఆచార్య కొండ లక్ష్మణ బాపూజీ ఈరోజు ఆచార్య కొండ లక్ష్మణ బాపూజీ గారి 110వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఆయన మాకు తెలిసిందే భాషలో కూడా ఆయన గురించి నేను ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. కేవలం ప్రతి ఒక్కరు చెప్తున్నారు స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ పోరాటం చేస్తున్నారు. అంతకంటే ముందు కూడా దాదాపు 10 సంవత్సరాల క్రితం నాకు ఆర్థిక బాలని సమయంలో కూడా ఆయన పిల్లల గురించి కానీ ఎంతో నా యొక్క అభివృద్ధి గురించి ఆయన సహాయం చేసి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి నేను నాకు జీవితం ఉన్నంత వరకు నేను ఆయన స్మరిస్తూనే ఉంటాను. ప్రతిరోజు ఆయన గుర్తు చేసుకుంటూనే ఉంటాను. జై ఆచార్య కొండ లక్ష్మణ్. జై కొండ లక్ష్మణ్ బాబు. జై జై కొండ లక్ష్మణ్.
కాగా